క్రీస్తునందు ప్రియులారా, సామెతల గ్రంథములో 24వ అధ్యాయం 11వ వచనంలో చావునకు పట్టబడిన వారిని నీవు రక్షింపవా, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 24వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనంలో మనం చూస్తున్నాం. మీరందరూ కూడా బైబిల్ తెరిచి చూసినట్లయితే 24వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనంలో మనం చూస్తాం. నాశనమునకు అలాగే మరణానికి జోగుచున్న వారిని నీవు రక్షించాలి, మనం రక్షించాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. చావుకై పట్టబడిన వారిని తప్పించాలి, నాశనానికి జోగుచున్న వారిని మనము రక్షించాలి. తప్పించాలి, రక్షించాలి. నాశనమునకు అలాగే మరణమునకు పట్టబడిన వారిని ఏమో తప్పించాలి, నాశనమునకు జోగుచున్న వారిని ఏమో రక్షించాలి. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ మనం చూస్తే నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ జక్కయ్య అనేటువంటి ఆయన మిక్కిలి ధనవంతుడు నశించకపోవటం ఏంటి అనగా తన యొక్క ధనము వలన తాను ఈ లోక సంబంధంగా అన్నీ ఉన్నాయి, కానీ తనకి ఆత్మకు రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. అందుకే తను అన్యాయం చేస్తూ తన జీవితాన్ని నాశనమునకు నడిపించుకుంటున్నాడు గనక ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు రక్షించినట్లుగా ఇతడు అబ్రహాం కుమారుడే, నేడే ఇంటికి రక్షణ వచ్చి ఉందని చెప్పి యేసు ప్రభువారు లూకా సువార్త 19వ అధ్యాయంలో మొదటి నుండి కూడా మనం చూస్తే జక్కయ్య విషయంలో మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక ఇక్కడ గమనించండి, మరణమునకు పట్టబడిన వారిని మనం తప్పించవా? ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదట్లో మనం చూస్తే వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు ముందుకు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నారు. వాళ్ళంతా కూడా ఏమంటున్నారంటే, ఈమె వ్యభిచారం చేయుచునకు పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాలని రాసింది కనుక అయినను బోధకుడా మీరేం చెప్తారని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటగా ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు ఎవడు రాయి వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే అందరూ పాపులే. పాపం లేని వాడంటూ అక్కడ ఆమెను పట్టుకున్నటువంటి వాళ్ళలో ఎవరిలో కూడా పాపం లేనివాడు ఒక్కడు లేడు, ఆమె మీద రాయగలిగిన వాడు ఎవడో లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. యథార్థవంతులు లేరు దేశంలో, భక్తులు ఎవరిలో కూడా. కనుక మంచి వాళ్ళు లేరు, నీతి కలిగిన వాళ్ళు లేరు. అందరూ పాపం చేసి పాపము వలన వచ్చే జీతాన్ని అనుభవిస్తానికి నాశనము నరకానికి వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరిని కూడా రక్షించడానికి తన ప్రాణం అర్పించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ విధంగా మనందరికీ ఆ పాప క్షమాపణ దొరికింది, రక్షణ దొరికిందని మనకు దేవుని యొక్క వాక్యము మనకు చూస్తుంది. అయితే ఈ సమయంలో నేను 4 విషయాలని మీకు ఇక్కడ ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. నాశనమునకు జోగుతున్నారు, మరణమునకు పట్టబడుతున్నారు. మరణము అంటే శరీర సంబంధంగా మరణం అని అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా, అందరికీ కూడా మరణం అనేది తథ్యం. ఇది శరీర సంబంధం అనే మరణం. ఆత్మ సంబంధమైనటువంటి మరణం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, యేసుక్రీస్తు రక్తంతో తన పాపాలు కడుక్కోకుండా అలానే చనిపోతే అది నిత్య నరకం, నిత్య మరణం, నిత్య అగ్నిగుండం. అందుకే ఆ నిత్య అగ్నిగుండానికి కొన్ని కోట్లాది మంది పట్టబడ్డారు, మరణానికి పట్టబడి ఉన్నారు. ఎందుకనగా దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వ మరణమును కనును అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. అనగా పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా మరణమునకు పట్టబడి ఉన్నారు. దురాశల చేత, అడియాశల చేత, మనుదాశల చేత, శరీరాశ నేత్రాశల చేత అనేక మంది ఎంతో మంది నశించిపోతున్నారు, నాశనమునకు సిద్ధంగా ఉన్నారు, నశించిపోతున్నారు. కానీ వాళ్ళకి తెలియదు నాశనమునకు ముందు గర్వం ఉంటుంది అన్నట్టుగా
నాశి అలాంటి నాశనకరమైన పనులు చేసేవాడికి గర్వం ఉంటుంది. ఈ ప్రసంగాలు వినరు. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగాలు వినరు. ఇలాంటి నచ్చు ఏమన్నా కానీ వేరే వేరే విషయాలు మనుషుల గురించి అక్కడ ఇక్కడ పాస్టర్ల గురించి ఈ పాస్టర్ల గురించి లేకపోతే అక్కడ ఇలా జరిగింది ఇలా జరిగిందంటే అలాంటి వార్తలు మాత్రం బాగా వింటారు. అలాంటి విషయాలు మాత్రం బాగా వినేస్తారు. అలాంటి వాళ్ళకే ఎక్కువగా వ్యూవర్స్ చూసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, సబ్స్క్రైబ్స్ ఎక్కువైపోతున్నారు. వాళ్ళ ఛానల్లో చక్కగా 3 పువ్వులు అరికాయలాగా వాళ్ళు బాగా అభివృద్ధి అవుతున్నారు. అలా చూసే ప్రజలు బట్టి ఉంటుంది, వాళ్ళని అనుకోవటం లేదు. వాళ్ళకు కూడా తెలుసు ప్రజలు ఏమైతే తింటారో, వాక్యం ఎలా వినరు, దేవుని మాటలు వినరు, దేవుని చిత్తం గ్రహించరు. లోక సంబంధమైన విషయాలు ఎక్కడన్నా అల్లరి జరిగినవి, వాదోపవాదాలు, తర్కాలు ఎక్కడన్నా అవి జరిగినాయి, ఇవి జరిగినాయి, ఈ పాస్ గారు ఆ పాస్ గారు తిడుతున్నాడు, ఆ పాస్ గారు ఈ పాస్ గారు, అలాంటివి చక్కగా వింటారు. దాని ద్వారా ఏమీ రాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది కనుక ఆ గర్వం అనేది దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నివ్వదు, దేవునికి లోడనివ్వదు, దేవుని సందు కొనసాగనివ్వదు. ఎంతసేపు లోక సంబంధమైన మాటలు, వార్తలు, అలాంటి సంగతులు ఎంతసేపు వింటారు, ఎంతసేపు అని వింటారు, ఎన్నైనా వింటారు. కనుక ఈ సందేశం ఉన్న ప్రియ బిడ్డలారా, ఎవరైతే ఈ సందేశాలు ఓపికగా చక్కగా అర్థం చేసుకుంటూ వింటున్నారో మీ అందరికీ నా ప్రత్యేకమైన మనవి ఏంటంటే, లోకము మనుషులు నాశనమునకు జోగుతున్నారు, నాశనానికి వెళుతున్నారు. కానీ తెలియదు వీళ్ళకి ఆ సంగతి. తమ గర్వం వలన కానీ అలాగే తమ ఇష్టానుసారంగా తమకున్న డబ్బుతో, తమకున్న అందముతో, తమకున్నటువంటి అన్ని అనుకూలతలతో వారి ఇష్టాన్ని కొనసాగించుకుంటున్నారు. దేవుని చిత్తం ఏదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళంతా నాశనములోకి వెళ్ళిపోతున్నారు. అందుకని యేసు ప్రభువారు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కానీ ఈ సమయంలో నేను చెప్పదలుచుకున్న మన మాటలు ఏంటంటే, మనము అనగా దేవుని బిడ్డలు, రక్షించబడిన వారు లేక దేవుని సేవకులు అయిన వారు కొంచెం శ్రద్ధగానండి ఈ మాటలో. ఈ 2 రకాలైన ప్రజలను రక్షించాలి. ఒకటేమో తప్పించాలి, రక్షించాలి. మరణానికి పట్టబడిన ఆ యొక్క విచారాన్ని చేస్తూ పట్టబడిన ఆ స్త్రీని యేసు ప్రభు తప్పించాడు. అలాగే మనం కూడా అనేక మందిని తప్పించవలసిన వారైనా తప్పించాల. లోకములో ఉన్న మనుషులు ఏం చేస్తారు, ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ మీద నిందలో నేరాలు మోపుతూ వాళ్ళని చిన్న చూపు చూస్తూ వెలివేసినట్టుగా వాళ్ళని ఏదో హేళన చేసి అపహాస్యం చేస్తూ వాళ్ళని దూరం పెడతా ఉంటారు. అంటే వీళ్ళేదో మన పాపం లేని వాళ్ళలాగా, తప్పులు లేని వాళ్ళలాగా, పొరపాట్లు లేని వాళ్ళలాగా అనుకుంటారు. బైబిల్ ఏం చెప్తుంది, అందరూ పాపలే, పాపం లేదని ఎవరైనా అనుకుంటే తమ్మును తామే మోసం చేసుకుంటున్నారని కూడా బైబిల్ చెప్తుంది. కనుక అందుకని మీలో ఎవరైనాను ఒకవేళ దారి తొలగిపోతే మంచి మనసుతో, మంచి హృదయంతో అన్ని మళ్ళా తిరిగి దారిలోకి తీసుకురావాలని మనము గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. త్రోవ తొప్పారనుకో, ఎవరైనా అనిపించింది మీకు, వాళ్ళని మంచి దారిలో తీసుకురావాలే తప్ప వాళ్ళని త్రోసేసినట్టుగా వెలివేసినట్టుగా చేయకూడదు. కనుక మనము మొదట 4 సంగతులు మీ ఎదుట పెడతా. ఒకటి, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభువారు ఎలా తప్పించాడో మనము కూడా మరణమునకు పట్టబడిన వారిని తప్పించే వారికి ఉండాలి, కానీ వాళ్ళని శిక్షించేవారిలాగాని శిక్షకు అప్పగించేవారిలాగా ఉండకూడదు. 2వ సంఘటన ఏంటంటే, ఇది ఐగుప్తు దేశంలో జరిగినటువంటి యథార్థ ఘటన. మోషే కాలంలో, మోషే పుట్టే సమయంలో ఆ యొక్క ఫరో రాజు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలకి ఆడపిల్లలు పుడితేనేమో బతకనివ్వండి, మగ పిల్లలు పుడితే చంపేయండి. అలాంటి సమయంలోనూ మోషే పుట్టాడు. అయితే అక్కడ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లోడు మోషే పుట్టాడని తెలిసి కూడా వాళ్ళు అబద్ధం చెప్పి వాళ్ళు మోషేని మరణము నుండి తప్పిస్తారు. ఇందాక పాపంలో పట్టబడిన విచార స్త్రీని తప్పించాడు యేసు. ఇక్కడైతే మంత్రసానులు రాజాజ్ఞనికి భయపడక దేవునికి భయపడి నిర్గమాకాండం 1వ అధ్యాయం 16వ వచనంలో, 19వ వచనం, 21వ వచనంలో మనం చూస్తాం. వారు రాజాజ్ఞనికి భయపడక దేవునికి భయపడి
మోషేని మరణము నుండి తప్పించుట ద్వారా దేవుడు ఆ యొక్క మంత్రసాలను బహుగా ఆశీర్వదించాడు, వారి సంతానాన్ని విస్తరింపజేశాడని అక్కడ చూస్తాం. ఇక మూడో సంఘటన ఏంటంటే పేతురు విషయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యము 12 అధ్యాయంలో 2, 3, 4, 5 వచనాలన్నీ మనం చూసుకుంటూ వెళ్తే పేతురు సువార్త ప్రకటిస్తున్నాడని, అనగా యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు అయిన పేతురు గారు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడని, ఆయన ఏ విధంగా చంపేయాలని చెప్పి ఒక దేవతకు బలిగా అర్పిద్దామని ఆ రాత్రికి ఒక చెరసాల్లో పెడతారు. చెరసాల్లో పెట్టినప్పుడు సంఘం అందరూ ఏం చేస్తారంటే ఆసక్తితో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక దూతను పంపించి పేతుర్ని ఆ యొక్క బందీలో ఉన్న ఆ చెరలో ఉన్నటువంటి పేతుర్ని బయటికి తప్పించేస్తారు. చూడండి, ఇక్కడ కూడా మరణమునకు పట్టబడినటువంటి పేతుర్ని సంఘం ఆసక్తిగా ప్రార్థన చేయడం ద్వారా దేవుని ద్వారా దేవుడే తప్పించినట్టుగా మనం చూస్తాం. కనుక దేవుని సేవకులు ఎంతో మంది ఈ దినాల్లో అనేక అపాయాల్లో, అనేకమైన శోధనలో, కష్టాల్లో, శ్రమల్లో ఎంతో మంది దైవజనులు బాధపడుతున్నారు. ఎంతో మంది మరణానికి అప్పగించబడుతున్నారు, రోగాల చేత, వ్యాధుల చేత, యాక్సిడెంట్ల ద్వారా, ఇంకా అనేక మత ఛాందస్సుల ద్వారా, ఇంకా రకరకాలైనటువంటి శ్రమల ద్వారా దేవుని సేవకులు పేతురు వలె మరణమునకు పట్టబడుతున్నారు. రోగాలే కావచ్చు, సమస్యలే కావచ్చు, అలాగే క్రీస్తుకు విరోధులైనటువంటి మనుషుల ద్వారా కానీ ఏదో ఒక విధంగా పట్టబడుతున్నారు. ఇలాంటి వాళ్ళని, అలా మరణాన్ని పట్టబడిన దేవుని సేవకుల్ని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి వాళ్ళని తప్పించాలి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన దూతల ద్వారా ఆశ్చర్యకరంగా ఏదో ఒక విధంగా దేవుడు తన సేవకుల్ని తప్పిస్తాడు మరణం నుండి. కనుక ఈ విషయమై ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేయాలి. సేవకులు ఎవరైనా ఒక దైవ సేవకుడు అపాయంలో ఉన్నాడు, హానిలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడతాను తెలిసినప్పుడు ప్రార్థన చేయాలి. తెలియకపోయినా సరే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రపంచం యావత్తు కూడా మరి ఇంకా అనేక ప్రాంతాల్లో, విశేషంగా ఇండియాలోనే కొన్ని రాష్ట్రాల్లోనే కొన్ని ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సేవకుల మీద దాడులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి. కనుక సేవకులు మరణమును పట్టబడుతున్న సేవకులను తప్పించమని దేవునికి మనం ప్రార్థన. 4వ విషయాన్ని చెప్పి ముగిస్తా. ఇక్కడ యూదులు ఎస్తేరు రాణి కాలంలో యూదులు ఆ రాజు చేత, అనగా మరణ శాసనం రాయిపించి హామాన్ అనేవాడు ఒక మరణ శాసనం రాయిపించాడు యూదులను చంపేయాలని. హామాన్ అనేటువంటి వాడికి యూదులంటే ఇష్టం ఉండదు. అప్పుడు యూదులందరూ రక్షణ కోసం, యూదులందరూ బ్రతకటానికి ఎస్తేరు రాణి మొర్దెకాయ్ యూదులు ఉపవాసాలుండి ప్రార్థన చేసి మరణము నుండి, మరణానికి పట్టబడుతున్న యూదులను తప్పించారు. చూడండి, ఎస్తేరు రాణికి ఏం కాదు, ఆమె ఆల్రెడీ రాణి, రాజుగారి భార్య అయినను ఆమె తన స్వజనాంగం మరణమునకు పట్టబడి చనిపోతారని తెలుసుకుని వాళ్ళందరి కోసమే ప్రార్థన చేసి రాజు దగ్గరికి చాలా తెలివితేటతో వెళ్ళి ఆ మరణ శాసనాన్ని రద్దు చేయించింది. కాబట్టి మరణముకు పట్టబడుతున్న వారిని, నాశనమునకు జోగుచున్న వారిని నీవు తప్పించాలి. క్రైస్తవుడా, సేవకులారా, ఇది మన భారమై ఉండాలి, ఇది మన బాధ్యత ఉండాలి. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళనివద్దు. ఎవరు కూడా శోధనల చేత, శ్రమల చేత, అపవాది యొక్క తంత్రమంత్రాల చేత ఎవరు కూడా బలి అయిపోవద్దు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశం వింటుండగా నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షించాలి, మరణమునకు పట్టబడుచున్న వారిని తప్పించాలి, రక్షించాలి. అది ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి క్రైస్తవుడు చేయవలసింది. ఎందుకనగా దేవుని రాకడ త్వరలో ఉన్నది కనుక అంతటా మనుషులందరూ రక్షించబడాలని యేసు ప్రభువు కోరుచున్నాడు. అట్లాంటి మంచి హృదయం, భారభరితమైన ఆత్మల రక్షణ భారం కలిగిన హృదయం దేవుడు మీకు, ప్రతి క్రైస్తవుడికి, దైవ సేవకుడు దేవుడు దయచేయును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సందేశం మీకు ఆశీర్వకరంగా ఉంటే అందరికి మరి షేర్ చేస్తూ, అలాగే లైక్ చేస్తూ, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇతరులందరికీ షేర్ చేసి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఈ పరీక్షల్లో మీరు కూడా మీ వంతు సహాయ సహకారాన్ని అందించి దైవ దేవులు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.